నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు పుష్ప. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కూటమి ప్రభుత్వంతోనే సంక్షేమం, అభివృద్ధి. పట్టణ టీడీపీ అధ్యక్షులు కొమ్మిన వెంకటేశ్వరరావు. కూటమి ప్రభుత్వంతోనే సంక్షేమం, అభివృద్ధి సాధ్యమని నిడదవోలు పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కొమ్మిన వెంకటేశ్వరరావు తెలిపారు. నిడదవోలు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కొమ్మిన వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తూ సుపరిపాలన అందిస్తోందని, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలను అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తున్నారని అన్నారు. గత 5 ఏళ్ల జగన్ రెడ్డి పాలనలో రాష్ట్రం పూర్తిగా అగమ్య గోచరంగా మారిందని, అప్పులు, విధ్వంసం, దోపిడీ, దౌర్జన్యాలే పాలసీలుగా పాలన సాగించారని అన్నారు. నేడు రాష్ట్రం విధ్వంసం నుంచి వికాసం దిశగా పరుగులు పెడుతోందన్నారు. కూటమి 25 లక్షల కోట్లు పెట్టుబడులు తీసుకొచ్చి 26 లక్షల ఉద్యోగాల కల్పనకు శ్రీకారం చుట్టారని అన్నారు. అదేవిధంగా సూపర్ 6 పథకాల అమలుతో పేద, మధ్యతరగతి కుటుంబాలకు నేరుగా మేలు చేకూరుతోందని, దాదాపు 70,000 కోట్ల రూపాయలు సూపర్ 6 పథకాలకు కూటమి ప్రభుత్వం ఖర్చు చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో నిడదవోలు పట్టణ కార్యదర్శి తిరుపతి సత్యనారాయణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ షేక్ ముంతాజ్ బేగం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాటక అకాడమీ డైరెక్టర్ వెలగల శ్రీదుర్గ అనంతలక్ష్మి, రాష్ట్ర నాగవంశీల వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్ కాళ్ల లక్ష్మణరావు, ఏఎంసీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ దేవళ్ల సత్యశైలజ, క్లస్టర్ తన్నీడి వీర వెంకట సత్యనారాయణ, ఆకుతోట సతీష్ కుమార్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు బైపే రాజేశ్వరరావు, షేక్ అజీజ్ బాషా, కొచ్చర్లపాటి సూర్యకాంతం, ఎండి షాజహాన్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జై జనసేన, జై బీజేపీ, చంద్రబాబు నాయుడు నాయకత్వం, చంద్రబాబు నాయుడు నాయకత్వం, పవన్ కళ్యాణ్ నాయకత్వం, మోడీ గారి నాయకత్వం, శేషారావు గారి నాయకత్వం, మన దుర్గేష్ గారి నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వం. అందరికీ నమస్కారం అండి. అలాగే ఈరోజు ముందుగా మన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ నందమూరి తారక రామారావు గారికి నివాళులు అర్పిస్తూ, అలాగే ఈనాడు మన రాష్ట్రం గత 5 సంవత్సరాల్లో ఎంత వెనకబడిపోయింది, ఎన్ని దుష్ట శక్తులు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారనేది కూడా అందరికీ తెలిసిన విషయమే. ముఖ్యంగా మనం ఈనాడు ఈ ప్రెస్ మీట్ పెట్టుకోవటానికి ముఖ్య కారణం మన రాష్ట్ర ప్రభుత్వం కూటమి, తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమిగా ఏర్పడి ఈ రాష్ట్రానికి పట్టినటువంటి పీడని వదిలించడం కోసం ఎంతో అహర్నిశలో కష్టపడి నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా చాలా త్యాగాలు చేసి కొంతమంది ప్రాణాలను కూడా అర్పించినటువంటి పరిస్థితిలో ఈనాడు అధికారంలోకి కూటమి వచ్చింది. కూటమి అధికారంలోకి వచ్చాక ఈ రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళుగా దీన్ని చంద్రబాబు నాయుడు గారు సమతూకంతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి ఇవాళ ప్రజలందరికీ కూడా వివరించవలసినటువంటి అవసరం ఉందని భావించి ఈనాడు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి గల ముఖ్య కారణం. ముఖ్యంగా ఆ రోజు ఎలక్షన్లో ఇచ్చినటువంటి హామీ సూపర్ సిక్స్ అనే హామీ ఇచ్చి దాన్ని సక్సెస్ఫుల్గా అమలు చేసినటువంటి పరిస్థితి. ఇక్కడ పాత్రికేయులు కానీ అలాగే నాయకులు, కార్యకర్తలు, కూటమి అందరూ కూడా చూస్తున్నారు. ఈ సంక్షేమ పథకాలు కానీ, సూపర్ 6 కానీ టోటల్గా వెనకాల మనం దీన్ని ప్రదర్శించడం జరిగింది. అంటే ఈ సంవత్సర కాలంలో ఎన్ని కార్యక్రమాలు చేశారంటే టోటల్గా ఇంపార్టెంట్ అయినటువంటి కార్యక్రమాల్లో 1 నుంచి 60 వరకు చేసినటువంటి పరిస్థితి. శక్తి ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు ప్రయాణం సుమారు 3,25 లక్షల మంది ఉచిత ప్రయాణం చేసినటువంటి పరిస్థితి. అలాగే దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం, అలాగే వీరు ఎక్కడున్నా కూడా
పెన్షన్ తీసుకునే సదుపాయం కూడా కల్పించారు. ఎక్కడ ఏ ఊర్లో ఉన్నా సరే దివ్యాంగులకి పెన్షన్ ఇచ్చే వెసులుబాటు కల్పించారు. అలాగే అన్నదాత సుఖీభవ సుమారు 46 లక్షల మంది రైతులకు 6,310 కోట్ల రూపాయలు వారి ఖాతాలో జమ చేసినటువంటి ఘనత కూడా ఈ కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని మీకు తెలియజేసుకుంటున్నా. అలాగే దీపం పథకం ఏడాదికి 3 సిలిండర్ల చొప్పున 2,684 కోట్ల రూపాయలు దాదాపు 2 కోట్ల సిలిండర్లు పంపిణీ చేయడం జరిగింది. అందరూ కూడా గమనించే ఉంటారు. మన పవన్ కళ్యాణ్ గారు ఒకే రోజు ప్రతి గ్రామ పంచాయతీలో రాష్ట్ర లెవెల్లో ఎక్కడా కూడా ప్రపంచంలోనే జరిగి ఉండదు. ఒకే రోజు సుమారు 13,000 గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించినటువంటి ఘనత కూడా మన కూటమి ప్రభుత్వాన్ని, పవన్ కళ్యాణ్ గారిని కూడా మీకు ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. అలాగే పంచాయతీరాజ్ వ్యవస్థలో పదోన్నతులు 15వ ఆర్థిక సంఘం నిధులకు విడుదల చేసినటువంటి ఘనత కూడా పవన్ కళ్యాణ్ గారికి దక్కుతుంది. అంటే ఈ సెంట్రల్లో ఆగిపోయినటువంటి ఎన్నో గ్రాంట్లు ఈ పవన్ కళ్యాణ్ గారు వచ్చాక, అలాగే ఈ స్వజల ధార, అమృత ధార, ఈ మంచినీటి పథకాలను కూడా మన పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్య మన జిల్లాలో 2 జిల్లాలకి, ఉమ్మడి జిల్లాలకి సుమారు 7,000 కోట్లు గ్రాంట్ కూడా తీసుకురావడం జరిగింది. మీరు అది కూడా గమనించే ఉంటారు. అలాగే 3,050 కోట్లతో ప్రాజెక్ట్ రూపకల్పన, అంటే 3,050 కోట్లతో ప్రాజెక్టు. అలాగే మీకు ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా సుమారు 60 కార్యక్రమాలు చేశారు. అలాగే మన టీడీపీ కూడా గతంలో 2014, 2019లో ఇక్కడ మన ఇన్ఛార్జి బూరిపల్లి శేషారావు గారు కూడా ఆనాడు శాసనసభ్యులుగా చేసి, గతంలో 2009లో కూడా చేసినా కానీ వేరే ప్రభుత్వం ఏమీ చేయలేనటువంటి పరిస్థితి. అదే గురితో ప్రజలు కూడా మళ్ళీ రెండోసారి 2014లో నెగ్గించడం జరిగింది. నెగ్గించాక నిడదవోలు నియోజకవర్గానికి ఎంత అభివృద్ధి చేశారు బూరిపల్లి శేషారావు గారు, ఎన్ని ప్రాజెక్టులు తెచ్చారు అనేది కూడా చిన్న ఉదాహరణ చెప్తాను. ఆ రోజు ఒక పిహెచ్సి లెవెల్లో ఉన్నటువంటి నిడదవోలు ప్రభుత్వ హాస్పిటల్ని సిహెచ్సి లెవెల్కి తీసుకెళ్లి నిడదవోలులో మంచి బిల్డింగు సదుపాయాలు కల్పించి ప్రజలకి ఆరోగ్య సమస్య మీద డాక్టర్స్ కొన్ని పోస్టులు ఇచ్చి ఇవన్నీ కూడా సుమారు ఆ బిల్డింగ్ కి సుమారు 3 కోట్ల రూపాయలు గ్రాంట్ తీసుకొచ్చి దాన్ని అభివృద్ధి చేసినటువంటి ఘనత ఆనాడు టీడీపీ, అలాగే బూరిపల్లి శేషారావు గారికి కూడా దక్కిందనేది కూడా మీ అందరికీ తెలుసు. అలాగే అంతకు ముందు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆర్టీసీ డిపో ఎత్తేయడం జరిగింది. దాన్ని కూడా ఆర్టీసీ డిపోను కూడా ఎంతో వ్యయ ప్రయాసాలతో ఆయన కష్టపడి ఆనాడు ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా మాట ఇచ్చారు ఎలక్షన్ వచ్చిన హామీలో. దాన్ని తూచా తప్పకుండా ఆర్టీసీ డిపోను కూడా నిడదవోలు మళ్ళీ తీసుకురావడం జరిగింది. అలాగే ఇంకా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఆర్ఓబి దాన్ని టెక్నికల్ గా శాంక్షన్ కానీ ఎన్ని ఇబ్బందులు పడి ఢిల్లీ ఎన్నోసార్లు ఆయన స్వయంగా సొంత ఖర్చులతో ఇవన్నీ కూడా తిరిగి బూరిపల్లి శేషారావు గారు ఆర్ఓబిని మీ నిడదవోలు మన ప్రజలందరి సహకారంతో టెక్నికల్ గా కొన్ని ఇబ్బందులు వచ్చి మీ అందరికీ కూడా తెలుసు. ఆ టెక్నికల్ ఇబ్బందులు కూడా మీ అందరి సహకారాలు తీసుకుని దాన్ని క్లియరెన్స్ చేసి ఆ ఆర్ఓబిని కూడా తేవటం జరిగింది. కానీ ఈవేళ మేము తెచ్చామని సహజంగా నాయకులు అంటాం సహజం. కానీ ఆ వేళ ఎవరు ఎంత కష్టపడి ఏ పనులు చేశారు అనేది కూడా ఈవేళ నియోజకవర్గ ప్రజలు అందరూ కూడా గమనిస్తున్నారు. అలాగే ఈవేళ కూటమి వచ్చాక కూడా మన కూటమిలో మంత్రి దుర్గేష్ గారు కూడా చాలా కష్టపడి పనిచేస్తున్నారు. కూటమి ఇంకా ఐక్యంగా ఇంకా ముందుకు సాగుతుంది. ఎటువంటి అవకాశాలు కూడా తావు లేదు. తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ కష్ట నష్టాలను కూడా ఓర్చుకుని అక్కడ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి మాట కోసమైనా ఇక్కడ మనం కష్ట నష్టాలని ఓర్చుకుంటారని మీ అందరికీ తెలియజేసుకుంటూ, కూటమి నాయకులు కానీ కార్యకర్తలు కానీ అందరూ కూడా మనం ఐకమత్యంగా ప్రజలకు ఉన్నటువంటి సమస్యల మీద పోరాడాలి తప్ప మనం
ఎవరు ఎక్కడ ఈ కూటమి ఎవరు ముందు ఎవరు వెనక అనేది కాకుండా ప్రజల కోసమే మనం పోరాడాలి. ఈ పత్రికా ముఖ్యంగా అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు, క్రిస్మస్ అలాగే నూతన సంవత్సరం సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నిడదవోలు నియోజకవర్గ ప్రజలకి, అలాగే బూరుగుపల్లి శేషారావు గారికి, అలాగే మంత్రివర్యులు కందుల దుర్గేష్ గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి, ఎంపీ గారు మన పురంధేశ్వరి గారికి, అలాగే మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి, అలాగే యువతరం నాయకుడు మన ఆశాజ్యోతి లోకేష్ బాబు గారికి కూడా శుభాభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం.